శ్రీ సత్యసాయి జిల్లా చిల్లమత్తూరు మండలము నల్లబొమ్మినిపల్లి గ్రామ సమీపంలో ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబంలోని అత్త కోడళ్లపై దుండగులు అత్యాచారానికి వడికట్టారు. వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి సవితమ్మ పరామర్శించి అధైర్యపడకండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ గా ఉన్నారని తెలిపారు. ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పోలీసులు నిందితులను పట్టుకున్నారని, మొత్తం 6 నిందితులు ఘటనలో ఉన్నారని, ఘటనలో పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సవితమ్మ తెలిపారు. నిన్నటి రోజు నుంచి అంటే మొన్న రాత్రి ఘటన జరిగినప్పటి నుంచి కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇదే పనిలోనే ఉన్నాం. నిన్నటి రోజు నుంచి వాళ్ళని ఎవరైతే నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ గారు డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ చేశాము. అలర్ట్ చేయడంతో డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కూడా 4 టీములు పెట్టి వాళ్ళని గాలిస్తున్నారు. గాలింపులో కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే 6 మంది ఇందులో ఉన్నారు. 6 మందిలో ఎవరనేది ఐడెంటిఫై చేసేశారు. అందులో 3 బాలులు కూడా ఉన్నారన్న విషయాన్ని కూడా మాకు తెలియజేశారు. ఏ నిమిషమైనా ఈ అర్ధగంటకో గంటకో ఖచ్చితంగా నిందితులు మీ ముందు హాజరుపరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఉన్నారంటే నిన్నటి నుంచి ఇదే పనిలోనే ముఖ్యమంత్రి గారు మేమందరూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకు ఆ కుటుంబానికి మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మహిళలు కూడా నేను పరామర్శించాను. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులకు నిన్నటి రోజే ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. మేము కూడా ఆదేశిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎక్కడో వలస వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. మరి దారుణం, చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి పోలీస్ టీం అయితే సిన్సియర్ గా నిన్నటి రోజు నుంచి 4 టీములుగా పనిచేస్తున్నారు. 4 టీములు కూడా సాయంకాలానికో మరి ఈ రోజు సాయంకాలానికంతా నిందితులు మీ ముందు పెడతామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 5 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని క్రైమ్, హత్యలు, అత్యాచారాలు ఈ 5 ఏళ్లలోనే జరిగే విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా ఈ గంజాయి అనేది, ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి విషయాలు దగ్గరలోనే జరిగినాయి. అలాంటిది ఏంటి ఏమనేది దగ్గరలోనే అన్ని పరిశీలిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి మరి ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలిసి ఈ గంజాయి ఎక్కువ అవడంతో యువత దారి తప్పిపోతున్నారు. ఇంత దారి తప్పడం ఈ గంజాయి మత్తులో ఎవరిని ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు గంజాయి మీద ఉక్కుపాత వేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. నిన్నటి రోజున హిందూపురం ఇన్ఛార్జ్ దీపిక మాట్లాడుతూ సవితమ్మ గారు జిల్లా మంత్రి కూడా ఇంకొక స్పందించలేదని కామెంట్ దీని మీద వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ ఉనికి చాచుకోండి, దయాలు వేదాలు వర్ణించినట్టు ఉందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఇవన్నీ జరగటానికి కారణం ఎవరు? ఈ గంజాయి కాదా అన్న విషయం ఆవిడకి తెలియదా? మరి 5 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే ఒక అత్యాచారం జరిగింది. మరి ఏం జరిగింది ఇంతవరకు? ఆయన ఆంధ్రప్రదేశ్ లో కేసు అయిన ఎఫ్ఐఆర్ అయిన కేసులు ఏది మాత్రం విచారించారు? 24 గంటల్లో మేము ఎవరనేది ఫైండ్ అవుట్ చేశాం. దగ్గరలో సాయంకాలానికంతా నిందితులు మేము ముందుకు తీసుకొచ్చి పెట్టామంటున్నారు. మేము పట్టించుకోవడం పోవండి. నిన్నటి రోజు నుంచి స్వయాన ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్, నేను, ఎస్పీ గారు అహర్నిశ ఇదే పనిలోనే ఉన్నాం కదా. మరి ఏ కన్ను కనిపించడం లేదా? టీవీ చూడడం లేదా? మరి వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం, మా పార్టీ ఉందని చాటుకోవడం కోసం ఇది